మాట్లాడాలో తెలియట్లేదు, సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను. కాకపోతే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంత ఎమోషనల్గా మాట్లాడటానికి అంటే కథ చెప్పినప్పుడు నాకు బాగా గుర్తు. ఫస్ట్ జయసుధ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మ్యామ్ అన్నారు, శతమానుభూతి తర్వాత చెప్పబోతున్నారు కదా ఏంటి మరి అంటే, లేదు మేడం శతమానుభూతి కంటే గొప్పగా ఉంటుందో లేదో చెప్పలేను, కానీ దానికి తక్కువగా అయితే లేదు అని చెప్పాను. కథ చెప్పిన తర్వాత బయటకు వస్తూ, లేదు చాలా బాగుందండి, డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది అన్నారు. అని మర్నాడు ఫోన్ చేశారు, కథ వింటూ మనం మామూలుగా మాట్లాడుకుంటూ మీరు వెళ్ళిపోయారు తప్ప నా గెటప్ గురించి కూడా మాట్లాడుకోలేదు మన ఇద్దరం అని. సో ఆ రోజు బాగా నమ్మకం కుదిరిందండి, అంటే ఈ కథ డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని. ఈరోజు షో చూసిన తర్వాత అందరూ క్లాప్స్ అది కొట్టి అప్రిషియేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో అందరి గురించి మాట్లాడతాను. రిలీజ్ అయిన తర్వాత మీ ఆడియన్స్ అందరూ ఇదే ఆశీర్వాదం మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏది మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇందాక అని చెప్పినట్టు అందరూ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.